ప్రశ్నోపనిషత్తు అథర్వవేదీయ ఈ ప్రశ్నలో ఆఖరి ప్రశ్నలో సుకేశాః భారద్వాజః పప్రచ్ఛ, భరద్వాజుడి యొక్క కుమారుడు భారద్వాజుడు, అతనికి పేరు కూడా సుకేశాః అని. అతను పిప్పలాదుడిని పప్రచ్ఛ వెళ్ళి ఆయన ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు, ఏ ప్రశ్న వేశారు, ఆ ప్రశ్న ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ 6వ ప్రశ్న, ఇది ఆఖరి ప్రశ్న. ఈ ప్రశ్న ఒక కంప్లీట్ సెన్స్ తోటి పూర్తవుతుంది. కాబట్టి ఏది ఉపక్రమణం చేశారో దాంతో ఉపసంహారం చేయాలి. ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వతా ఫలం అర్థవాద ఉపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. ఏదైనా ఒక అంశాన్ని మనం మొదలు పెడితే ఆ అంశంతో పూర్తి చేయాలి. ఏదో ఒకటి మొదలుపెట్టి ఎక్కడికో పూర్తి చేసేసి మధ్యలో నేనేం చెప్పాను ఎక్కడికో పోయామో ఏంటో అని అర్థం లేకుండా చేయకూడదు. కాబట్టి 6 లింగాలు, షడ్లింగాలు ఒక తాత్పర్యత, వాక్య తాత్పర్యతకు ఈ షడ్లింగాలు ప్రధానమైన అంశం. కాబట్టి మొట్టమొదట అసలు ఈ ప్రశ్నోపనిషత్తు ప్రారంభం ఏంటి, దేని మీద ప్రారంభమైంది, అసలు ఈ ప్రకృతి ఎలా వచ్చింది, ప్రాణాత్మ ఎవరు, ప్రాణం వల్లనే కదా ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఆ ప్రాణాత్మ ఎవరు, హిరణ్యగర్భః ప్రాణాత్మ ఆదిత్యో హవై ప్రాణః, ఆదిత్యుడే ప్రాణం అని ప్రారంభించి బయట అది దైవికం, అది భౌతికం, అలాగనే ఆధ్యాత్మికం, ఈ మూడింటిని 3 ప్రశ్నల్లో చెప్పారు. 4వ ప్రశ్న దగ్గరకు వచ్చేటప్పటికి పరాపర విద్య మీద చాలా అద్భుతమైనటువంటి విచారణ చేశారు, ఆత్మవిచారణ. 5వ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ విద్యని ఉపాసన ద్వారా, అంటే ప్రణవం ద్వారా మనం పరమార్థాన్ని ఎలా చేరుకోవచ్చు, లేకపోతే ప్రణవాన్ని ఉపాసన చేస్తే ఏ లోకాలు, లోకప్రాప్తి ఉంటుంది, మళ్ళీ పునరాగమనం ఉంటుంది, లేదు ప్రణవాన్ని హిరణ్యగర్భ స్థానానికి ఉపాసన చేస్తే, హైరణ్య గర్భోపాసన ద్వారా ప్రణవాన్ని మనం అనుసంధానం చేస్తే అక్కడి నుంచి క్రమముక్తి ఎలా కలుగుతుంది. ఈ 3 రకాల అంశాలని 5వ ప్రశ్నతో పూర్తి చేశారు. ఇప్పుడు 6వ ప్రశ్న ఏంటంటే ఆ ప్రాణాత్మ, దాని గురించి ఉపసంహారం చేస్తున్నారు. మళ్ళీ ఆ హిరణ్య గర్భుడికి పరతత్వానికి మధ్య ఉన్నటువంటి చిన్న అంతరాన్ని తొలగించి ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తున్నారు, ఎలాగా ఏంటనేటువంటిది. కాబట్టి ఆ ప్రశ్నానికే ఇక్కడ 6వ ప్రశ్న ఉదయిస్తుంది. అందుకే చెప్పండి, అత హైనం సుకేశా భారద్వాజః పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభః కౌసల్యః రాజపుత్రః మాముపేత్య ఏతం ప్రశ్నం అపృచ్ఛత షోడశకలం భారద్వాజ పురుషం వేత్త త్వం అహం తమహం కుమారం అబ్రవం నాహం ఇమం వేద యద్యః ఇమం అవేదిషం కథం తే న అవక్ష్యామితి సమూలః వా ఏష పరిశుష్యతి యః అనృతం అభివదతి తస్మాత్ న అర్హామి అనృతం వక్తుం సతూష్ణీం రథం ఆరుహ్య ప్రవవ్రాజ తం త్వా పృచ్ఛామి క్వ అసౌ పురుష ఇతి. ఇప్పుడు ఈ భరద్వాజుడు అనేటువంటి సుకేశుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి అడిగారయ్యా, నాకు ఒక ప్రశ్న కలిగింది, ఈ ప్రశ్న నాకు కలిగింది కాదు, ఇది ఎవరికి కలిగింది అని అంటే కోశల దేశస్థుడైనటువంటి రాజపుత్రుడు హిరణ్య గర్భుడైనటువంటి వాడు, హిరణ్యనాభుడు వాడి పేరు. ఆ రాజపుత్రుడికి ఒక అనుమానం కలిగింది, ఎవరు ఈ శరీరంలో మాముపేత్యతు ప్రశ్నం అపృచ్ఛత. ఇక్కడ ఏంటంటే
ఈ శరీరంలో ఎవరు 16 కళలతో ప్రకాశిస్తున్నారు? షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ లేకపోతే ఆ విశిష్టమైనటువంటి ఆ తేజస్సు ఏమిటి ఈ శరీరంలో? 16 కళ్ళతో ఉందట కదా, అదే పరమాత్మ అట కదా, అది ఏమిటో నువ్వు గమనించావా, నువ్వు చూసావా అని నన్ను అడిగారు. అయితే నేను చెప్పాను, నాకు తెలియదని చెప్పాను. వెంటనే వాడికి కోపం వచ్చింది. నువ్వు తెలిసుండి కూడా నాకు చెప్పట్లేదే, నువ్వు ఇంత సాధన చేస్తున్నావు, ఇంత గొప్ప ఋషివి కదా అన్నారు. కానీ నాకు నిజంగా తెలియదు. అయితే నేను వెంటనే అతనికి ఏం చెప్పానంటే, అతను నన్ను తప్పుగా అనుకోకూడదని, తెలుసుండి చెప్పనటువంటి వాడు సమూలంగా నాశనం అయిపోతాడు. కాబట్టి నేను ఉన్నతమైనటువంటి భావంతో తపస్సంపన్నుడిగా సత్యమే చెప్తున్నాను, నాకు తెలియదు అని చెప్పాను. అప్పుడు నన్ను నమ్మాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు నాకు దాన్ని తెలుసుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. అస్మిన్ దేహే అస్మిన్ శరీరే స్థితః పురుషః క్వః? ఆ పురుషుడెవరు? ఆ పరమాత్మ ఎవరు? పురుష శబ్దం నిన్న మనం చెప్పుకున్నాము. పురుషుడంటే మగవాడు కాదు, పురి శేతే అంటే ఈ పురంలో శయనించువాడు. అర్థమైందే? పురుష శబ్దం అది. అందుకని పురుష సూక్తం అంటే మగవాడి సూక్తం, స్త్రీ సూక్తం ఒకటి ఉంది, అది ఆడవాళ్ళ సూక్తం. కాబట్టి మగవాళ్ళందరూ పురుష సూక్తం చేయండి, స్త్రీలందరూ స్త్రీ సూక్తం చేయండి. మరి అటుగా ఇటుగా కొన్న వాళ్ళకి ఏం సూక్తం ఉంది? దానికి ఒక సూక్తం ఏమైనా పెట్టారా? కాబట్టి ఇవన్నీ లింగ సూక్తాలు కావివి, ఇవన్నీ లింగాధారితమైన సూక్తాలు కావివి. కాబట్టి పురుష శబ్దానికి అర్థం ఏంటంటే అక్కడ ఎక్కడ మగవాడని చెప్పలేదు పురుష సూక్తంలో. తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుష. అధిపూరుష అనంటే అధికృత్య పురౌ ఉషతి వసతీతి పురుష అంటే ప్రతి దేహంలో తను అధివసుడై అంతటా నిండిపోయి ఉన్నాడు, ప్రతి దేహంలో. అందుకనే ఏకస్తతా సర్వభూతాంతరాత్మ దేహో అంటే అన్ని దేహాల్లో ఏకః సర్వభూతాంతరాత్మ వర్తతే. కాబట్టి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుష స జాతో అత్యరిచ్యత అతీత్య వర్తతే. అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు, అన్నిటికీ అతీతమై కూడా ఉన్నాడు. అధికృత్య వర్తతే అతీత్యాపి వర్తతే. అంటే అధికృత్య వర్తతే అంటే మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు అన్ని దేహాల్లో ఇక్కడే ఉన్నాడు, ఇంక లేడేమో, ఇంకెక్కడా లేడేమో, ఇదే అనుకుంటాం. అంటే ఈ ఉపాధులు సత్యం కాదయ్యా. సహ ఆత్మ సహ పరమాత్మ దేహాన్ అతీత్య వర్తతే. ఈ దేహాలని దాటి ఉన్నాడు. దేహాలని దాటి ఉన్నాడంటే వాడికి దేహము లేదు అని అర్థం.